భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరదపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఆర్డీఓ ఆఫీసులో ఇరిగేషన్, పంచాయతీ, ఆర్ఎండ్బీ అధికారులతో సమావేశమయ్యారు. వరద సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన రోడ్లను త్వరితగతిన మరమ్మతు చేయాలన్నారు. అంతకుముందు గోదావరి వరద ఉధృతిని, కొత్త కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరదపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఆర్డీఓ ఆఫీసులో ఇరిగేషన్, పంచాయతీ, ఆర్ఎండ్బీ అధికారులతో సమావేశమయ్యారు. వరద సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన రోడ్లను త్వరితగతిన మరమ్మతు చేయాలన్నారు. అంతకుముందు గోదావరి వరద ఉధృతిని, కొత్త కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలని సూచించారు. భద్రాచలం టౌన్ ఆగమనమయ్యేది. అటువంటి పరిస్థితి రాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి యొక్క అభ్యర్థన మేరకి కరకట్ట ఎక్స్టెన్షన్ని స్టార్ట్ చేయడం, దానివల్ల సుభాష్ నగర్ కానీ బయట నుంచి మనకి గుర్తించే నీళ్ళు రాకుండా భద్రాచలం పట్టణాన్ని కాపాడుకోవడం జరిగింది. అది ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకొని, అదేవిధంగా భద్రాద్రి నేషనల్ హైవేలో ఉన్న 2వ బ్రిడ్జిలు కూడా కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు అక్కడ డిజైన్స్ కూడా తెప్పించి రేపు ఎన్ని అడుగులు వచ్చినా కూడా భద్రాచలం టౌన్లోకి గోదావరి నీళ్ళు ప్రవేశించకుండా ఉండేటట్టుగా శాశ్వత ప్రాతిపదిక మీద కలెక్టర్ గారు పంప్ హౌస్ కానీ, మిగతా ఎస్టీపీలు కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా దక్షిణాయోధ్యగా వెలసిల్లుతున్నటువంటి శ్రీరాముడి నిలయాన్ని, సీతమ్మను అడగాడినటువంటి ఈ భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం, ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ, రాముడి సన్నిధికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా భద్రాచల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేదానికి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో పనిచేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, యంత్రాంగం మొత్తం ఇది నా ఆస్తి, ఇది నా ఇల్లు, భద్రాద్రి నాది, ఇది పవిత్రంగా ఉంచితే మనకు సంతృప్తి. కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా భద్రాద్రి పట్టణాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.